ఏంది సామిదే టన్నుకు 50 లక్షలేనా? కోటిస్తుండారా నిన్నానే? నీదేముందప్ప, దుంగ కొట్టడం లోడెత్తడం మధ్యలో ఎంతమందిని మేనేజ్ చేయాలనో తెలుసునా? సరుకు పోటు చేరేదాకా గేటుకు దడపాలా, మాకు దడిచిపోతుండ్లే. ఏంది అట్లా చూస్తారు? సినిమా డైలాగే జరంత అటిటిగా మార్చిన బయట జరిగేదే సినిమాలో పెట్టిండ్రో, సినిమా సీన్లు చూసి ఇంకింత హుషారైనరో గాని అసలు వార్త ఏందో చూడుర్రి. సినిమా లెక్క ఉత్తుత్తి దుంగలు కాదుల్లో, అస్సలైన ఎర్ర చందనం. మొత్తం 155 దుంగలు, 5 టన్నుల బరువు, 3.5 కోట్ల మాలు. కొట్టింది తిరుపతి కొండ మీదనే, శేషాచలం అడవులల్లనే. ఎంతమంది పుష్ప మచ్చాలు కష్టపడ్డారో గానీ సాటుంగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ చేర్చిండ్రు. కానీ టోల్ గేట్లు దాటుకుంటా ఏడగింత అనుమానం రాకుండా 1600 కిలోమీటర్లు మోసిండ్రంటే ఆఫీసర్ల చేతులు కలవకుండా తలకగైతా. అది అహ్మదాబాద్ పోయినాక ఆంధ్ర పోలీసులకు మట్లా బందితే ఆడికి పోయి దొరకబట్టిండ్రట. అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం గోడౌన్ మెయింటైన్ చేయడము, తర్వాత గోడౌన్ యొక్క కొంత ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఇన్వాల్వ్ అయినారు. గదన్నట్టు గుజరాత్ లా గోడౌన్ పెట్టి ఆడికి మాల్ సప్లై చేస్తున్నారట. ఎప్పుడైనా కూలీలే దొరికేది. ఈ తాపకు 3 స్మగ్లర్లను అరెస్ట్ చేసిండ్రు. మొత్తం సిండికేట్ దందా అన్నట్టు. అడవిలో కొట్టాలే, పక్క రాష్ట్రాలలో సేట్లకు అమ్మాలే, వాళ్ళు షిప్పులల్లో బయట దేశాలకు సప్లై చేయాలి. నడిమిట్లా ఎవ్వరు కమిషన్ అల్లదే. పోలీసులు గింతగానం పట్టుకుంటున్నా, కేసులు పెడుతున్నా మోసుడైతే అస్సలు తగ్గేదేలే అన్నట్టుంది పో. ఎర్రచందనం తోటి అట్లుంటది మళ్ళా.